let me call upon stage the YouTube star Galipatala Sudhakar. చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు జనగణ జంభణ జాగృతి దాల్చిన చాతకుడే అధినాయకుడు. ఈ రోజు వినాయక చవితి కదా. వినాయక చవితి రోజు ఎంత అద్భుతంగా మీరు ఎంత అద్భుతంగా నవ్వుతారో జీవితాంతం నవ్వుతుంటారు. ఈ రోజు ఏ పని చేస్తారో లైఫ్ లాంగ్ అదే చేస్తారు. ఆ లైఫ్ లాంగ్ అదే పని చేస్తారు. అందుకే నా మాట అండి, మీకు నవ్వు రాకపోయి నవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది. ఓకేనా? ఇగోరు ఈరోజు వినాయక చవితితో పాటు నీకు పుణ్యం ఉంటుంది రే. ఉండేవే 4 జోకులు ఉంటాయి, నువ్వు మళ్ళీ మధ్యలో దూరే పోతుంది. ఇవాళ ఉపాధ్యాయుల దినోత్సవం కాబట్టి దీని గురించి కంటెంట్ తీసుకుంటున్నాను. ఎలా ఉంటది? బాగుంటది కదా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే ఒక మాస్టర్ ఉండేవారు. అతను ఏంటంటే ప్రాబ్లం, మేము బయట రోడ్డు మీద కనిపిస్తే మమ్మల్ని చూసి తిట్టేవాడు. రోడ్డు కనుక మళ్ళీ కనిపిస్తే మళ్ళీ తిడతారు అనేసి అలా దాచుకుంటూ వెళ్ళిపోయాను. తీరాస క్లాస్కి వెళ్తే, అరే మొన్న రాత్రి నేను చూసాను మీ ముగ్గురిని, నేను కనిపించినా కూడా నమస్తే పెట్టకుండా తిరుగుతున్నారు. అంటే నమస్తే పెట్టినా కూడా ప్రాబ్లమే, పెట్టకున్నా ప్రాబ్లమే. అలాంటి వ్యక్తితో మనం చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. నిజం చెప్పండి, మీరు చప్పట్లు కొడుతున్నారు, మీకు జోక్ ఎక్కడ అనిపించింది దాంట్లో? అరే వాళ్ళని అడుగునా, నిన్నే అడుగుతున్నా. ఇక్కడ జోక్ ఏడుంది? జోక్ అంటే నాకు జరిగిన సంఘటన చెప్తున్నాను. ఎవడు అడిగిండు? అంటే నాకు గుర్తుకొచ్చింది చెప్తున్నా. అయితే ఇంకో జోక్ చెప్తాను. ఇది జోకా? ఇప్పుడు జోకు. మామూలుగా ఒక్కొక్క మనిషిని టీచర్ అడుగుతుంటారు, మీరు పెద్దయ్యాక ఏమవుతారు, నువ్వు పెద్దయ్యాక ఏమవుతారు, చిన్న మామూలుగా అడుగుతుంటారు. అయితే రవి అని అడిగాను, రవి నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? టీచర్ అడిగింది. పెద్దయిన తర్వాత ఏమవుతానంటే ఒక పెద్ద లారీకి క్లీనర్ అవుతానండి. క్లీనర్ కాదురా, దానికి ఓనర్ అవ్వాలి. కుట్టావు. హరి నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? మొగున్నవుతా డాడీనవుతా. అమ్మ సుశీల నువ్వు పెద్దయ్యాక ఏమవుతావమ్మా? పెద్దయిన తర్వాత ఒక మంచి భర్తకు భార్యలు అనుకున్నానండి. బుద్ధి ఉందని కుర్తావు. ఇందాక చూస్తున్నావు, అమ్మాయి వరకు చూస్తున్నావు, పెద్దకి ఏమవుతారా? నేను ఆ పిల్లకి మొగున్నవుతానండి అన్నాడు. జోక్ అనేది వీళ్ళది నీది ఒకటే టేస్ట్. నువ్వు జోక్ చెప్పట్లేదు, వీళ్ళు జోక్ చెప్పినా అనుకుంటున్నారు. వాళ్ళు తెలివైన వాళ్ళ నాకు. ఇంకోటి వినండి, జాగ్రత్తగా వినండి. ఒక మాస్టర్ స్కూల్ అడుగుతున్నాడు, ఒరే ఏనుగుకి గుర్రానికి తేడా ఏంటి అడుగుతున్నాడు. గుర్రానికి ఒక తోక ఉంటుందండి, ఏనుగు 2 తోకలు ఉంటాయి. ఎందుకురా? వెనుకో తోక ముందో తోక ఉంటుంది కదండి అని చెప్పాను. ఏ నవ్వన్నా, జోక్ కదా ఇది. లాస్ట్ పంచ్ ఉంది కదా. తర్వాత టీచర్ అడుగుతున్నావు, ఒరే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ముందుగా సురేష్, గంగా యమున సరస్వతి ఎక్కడుంటాయి చెప్తావా? ఇండియాలో ఎక్కడుంటాయి అంటే వాళ్ళు చెప్పారు. గంగ ఏమో ఏ సెక్షన్ అండి, సరస్వతి ఏమో బి సెక్షన్ అండి, యమునేమో ఇంకా రాలేదని దానికోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తాను. జోకులు. అరే ఇవన్నీ ఎల్కేజీ జోకులు రా, ఇవన్నీ మనం పటా స్టేజ్ ఉన్నారా? సరే పట్టా సంబంధించిన జోక్ చెప్తాను. పెద్దనాన్న వినాయకుడికి కోపం వస్తుందంట. చెప్తున్నానండి. అంటే జాబ్ కొరకు ఇంటర్వ్యూ ఒక ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీసర్ అడిగాడు, మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏంద్రా అది? స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఇండిపెండెన్స్ డే. తెలుగులో ఏమంటారు? స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్. రిపబ్లిక్ డే ని తెలుగులో ఏమంటారు? అదే చెప్పకండి. గణతంత్ర డే తెలియదా? నాకు అర్థం కదా. ఏందది? గణతంత్ర దినోత్సవం. గణితం కదా. గాంధీ జయంతిని ఫాదర్ ఆఫ్ డే అంటారు. గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ రా. గాంధీ జయంతిని తెలుగులో ఏమంటారు? తెలియదా నాకు? ఈ విషయం తెలియదా నాకు? ఒక ఆఫీస్ లో ఇంటర్వ్యూ జరుగుతుంటే వచ్చి అడిగారు, మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? చెప్పు తీసుకొని కొడతారా? స్వాతంత్రం. అదేంటే ఫ్లో లో ఉంటది, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం. ఉంటారు. అయితే ఓకే సూపర్. తర్వాత ఇంకోటి ఏముందబ్బా, మర్చిపోయిన రే అబ్బా. మనకు 1947 తర్వాత
అసలు ఏం జరిగింది? జై బోలో గణేష్ మహారాజ్ కి